హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మధుస్ ఎడ్యుకేషనల్ అలర్ట్స్. ఈరోజు ఈ వీడియోలో ఏపీ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎవరైతే రీవెరిఫికేషన్ కానీ రీకౌంటింగ్ కానీ లేదా సప్లై ఎగ్జామినేషన్స్ రాస్తున్న వాళ్ళకి సంబంధించి కొన్ని డౌట్స్ని క్లారిఫై చేస్తూ ఈ వీడియోలో మీకు షేర్ చేస్తున్నాను. ఎవరైనా ఫస్ట్ టైంగా నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక స్టార్ మార్క్ అనేది ఇంప్రూవ్మెంట్ ఎగ్జామినేషన్స్ రాసే స్టూడెంట్స్కి స్టార్ మార్క్ పడుతుందా లేదా అని అడిగారు. నేను గతంలో కూడా దీని మీద ఒక వీడియో చేసి మీకు షేర్ చేశాను. స్టార్ మార్క్ పడుతుందా లేదని అడుగుతున్నారు. అలాగే సప్లై రాసే స్టూడెంట్స్ అయితే మాకు పేపర్ ఎలా ఉంటుంది, ఈజీగా ఉంటుందా, ఎలా తయారు చేస్తారు, క్వశ్చన్ పేపర్ సెట్టింగ్ ఎలా చేస్తారు అనేది ఒకసారి చెప్పండి అంటున్నారు. అలాగే మరికొంతమంది రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి, సప్లై రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి, మేము ఎగ్జామినేషన్స్ జాయిన్ అయ్యే టైంకి మేము మళ్ళీ అడ్మిషన్స్ హైయర్ ఎడ్యుకేషన్కి అడ్మిషన్స్ జాయిన్ అవ్వడానికి టైం సరిపోతుందా లేదా, అలాగే రీవెరిఫికేషన్కి కట్టేటప్పుడు సప్లై కూడా రీవెరిఫికేషన్ రెండు అప్లై చేసే స్టూడెంట్స్ పరిస్థితి ఏంటి, వీళ్ళ తలకి ఎగ్జామినేషన్స్ ఒకవేళ రీవెరిఫికేషన్లో పాస్ అయితే సప్లై ఎగ్జామ్ రాయాలా లేదా, ఇలా రకరకాల డౌట్స్ అన్నీ అడుగుతున్నారు. వీటన్నిటిని పాయింట్స్ వైజ్గా మనం ఈ వీడియోలో షేర్ చేస్తాం. ఫస్ట్ అసలు సప్లై ఎగ్జామినేషన్స్కి సంబంధించి ఎవరైనా ఇంప్రూవ్మెంట్కి అప్లై చేసిన వాళ్ళకైతే స్టార్ మార్క్ అనేది ఉండదు. ఒక స్టార్ మార్క్ అనేది ఎవరైతే ప్రీవియస్గా పాస్ అయ్యి సప్లైలో కొన్ని సబ్జెక్ట్స్ పాస్ అవుతారో వాళ్ళకి ఆ డిఫరెన్స్ చూపించడం కోసం మాత్రమే స్టార్ మార్క్ ఉంటుంది. ఒకవేళ స్టార్ మార్క్ మీ సర్టిఫికెట్స్ మీద ఉన్నా కూడా దానివల్ల ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. దాన్ని ఎవరు కూడా స్టార్ మార్క్ గురించి పెద్దగా కన్సిడర్ చేయవలసిన పని అయితే లేదు. ఇది స్టార్ మార్క్ సంబంధించి. ఇకపోతే రీవెరిఫికేషన్కి రీకౌంటింగ్ అప్లై చేసే స్టూడెంట్స్ అడుగుతున్న మరొక ప్రశ్న, ఎప్పుడు రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటుందని. నేను దీని మీద ఒక వీడియోలో మీకు క్లియర్గా చెప్పాను. అసలు రీవెరిఫికేషన్ ప్రాసెస్ అంతా జరిగేటానికి ఎన్నాళ్ళు పడుతుంది అనేది. మీరు రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఏ డేట్ అయితే ఉంటుందో ఆ డేట్ నుంచి మినిమం ఒక 15 days 10 to 15 days లోపు మీ రిజల్ట్స్ అనేవి ఖచ్చితంగా వస్తాయి. ఏది ఏమైనప్పటికీ సప్లై ఎగ్జామినేషన్స్కి ముందే మీ రిజల్ట్స్ అనేవి మాత్రం ఖచ్చితంగా వస్తాయి. ఇకపోతే సప్లై ఎగ్జామినేషన్స్ రాసే స్టూడెంట్స్ అసలు పేపర్ ఎలా ఉంటుంది, టఫ్గా ఉంటుందా, ఎలా తయారు చేస్తారు సప్లై పేపర్స్ అని అంటున్నారు. పేపర్ అంటూ ప్రత్యేకంగా సప్లై స్టూడెంట్స్ కంటూ వేరేగా తయారు చేయరు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మనకు రెగ్యులర్ ఎగ్జామినేషన్స్లో ఆల్రెడీ 3 సెట్స్ వస్తాయి. సెట్ ఏ, సెట్ బి 3 సెట్స్ వస్తాయి. అందులో ఒక సెట్ రెగ్యులర్ ఎగ్జామినేషన్లో వాడతాం కాబట్టి ఆ రిమైనింగ్ సెట్స్లోనే ఒక సెట్ని తీసుకొచ్చి ఇప్పుడు మనకి సప్లై ఎగ్జామినేషన్స్కి పెడతారు. మరి ఇటువంటప్పుడు మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి, దీనివల్ల ఏమైనా కష్టంగా ఉంటుందా అంటే దీనికి సంబంధించి కూడా నేను ఒక క్లియర్ వీడియో సప్లై స్టూడెంట్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలని దాని మీద ఒక వీడియో షేర్ చేశాను. ఏది ఏమైనప్పటికీ కూడా సప్లై పేపర్ ఎలా ఉన్నప్పటికీ కూడా కరెక్షన్ అనేది కొంత సప్లై స్టూడెంట్స్ రాస్తారన్న కాన్సెప్ట్తో కొద్దిగా లిబరల్గా వాల్యుయేషన్ అయ్యే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. ఇకపోతే ఆల్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీరు ప్రీవియస్ పేపర్స్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఒక 4-5 years పేపర్స్ తీసుకొని మీరు ప్రిపేర్ అయితే సరిపోతుంది. లేదా మీకు ఆల్రెడీ మార్కెట్లో కూడా క్వశ్చన్ బ్యాంక్స్ అనేవి ఉంటాయి, అందులో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తీసుకొని మనం ప్రిపేర్ అయిపోయినా ఈజీగా మీరు పాస్ అవ్వచ్చు. ఈజీగా పాస్ అవ్వడమే కాకుండా మంచి స్కోరింగ్ కూడా తెచ్చుకోవచ్చు. కాబట్టి దాని గురించి ఎక్కువ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. వెరిఫికేషన్కి ఎవరైనా ఒక స్టూడెంట్ ఫెయిల్ అయ్యి రీవెరిఫికేషన్కి అప్లై చేశారు, మరి సప్లైకి అప్లై చేయాలా లేదా అని అడిగారు. సప్లైకి కూడా అప్లై చేయాలి. రీవెరిఫికేషన్లో మనం పాస్ అవుతామో లేదా గ్యారంటీ లేదు కాబట్టి సప్లైలో గ్యారంటీగా సప్లైకి కూడా రీవెరిఫికేషన్తో పాటు అప్లై చేయాలి. ఇక రీవెరిఫికేషన్ రిజల్ట్ సప్లై కన్నా ముందు వస్తుంది కాబట్టి ఒకవేళ అందులో కానీ ఆ క్యాండిడేట్ కానీ పాస్ అయినట్టయితే సప్లై ఎగ్జామినేషన్ రాయవలసిన అవసరం అయితే లేదు. మరొక ప్రశ్న, చాలామంది అడుగుతున్న ప్రశ్న, మాకు మార్క్స్ తక్కువ కానీ రీవెరిఫికేషన్లో వస్తే ఏం చేస్తారు, తక్కువ మార్కులు చేస్తారా అని అడుగుతున్నారు. జనరల్గా మీకు మార్క్స్ ఎక్కువ వస్తాయి అనుకున్న ఆలోచన ఉన్నప్పుడు మాత్రమే రీవెరిఫికేషన్ పెడతారు కాబట్టి అటువంటి కాన్సెప్ట్ ఆలోచన అనేది మీకు రావాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే మీరు సపోజ్ ఒక 100 మార్క్స్ పేపర్లో మీరు ఒక 80 మార్క్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేశారు, కానీ మీకు ఒక 40 మార్క్సే వచ్చాయి. అటువంటప్పుడే మీరు రీవెరిఫికేషన్ పెడతారు. మీకు 40 కన్నా తక్కువ మార్క్స్ వచ్చేటప్పుడు మీరు అసలు రీవెరిఫికేషన్కే పెట్టరు కాబట్టి అటువంటి ఆలోచన ఉండదు. సాధారణంగా కూడా రీవెరిఫికేషన్లో ఒకవేళ మార్కులు తక్కువ అనేది మాత్రం వచ్చే ప్రసక్తే మ్యాక్సిమం ఉండదు. అలాగే ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కొన్ని సబ్జెక్ట్స్ ఫెయిల్ అయ్యారు, కొన్ని సబ్జెక్ట్స్ పాస్ అయ్యారు. ఫెయిల్ అయిన సబ్జెక్ట్స్ని సప్లైలో రాస్తున్నారు, పాస్ అయిన సబ్జెక్ట్స్ మార్క్స్ తక్కువ వచ్చాయని చెప్పి వాటిని ఇంప్రూవ్మెంట్కి అప్లై చేయాలనుకుంటున్నారు. మరి ఇంప్రూవ్మెంట్కి అప్లై చేసేటప్పుడు ఈ మార్క్స్ని మేము ఎలా క్యాన్సిల్ చేసుకోవాలని అంటున్నారు. ఇది క్యాన్సిల్ చేసుకోవడానికి వేరేగా ప్రాసెస్ అనేది ఉండదు. మీరు ఎప్పుడైతే పాస్ అయిన సబ్జెక్ట్స్ని ఇంప్రూవ్మెంట్కి మీరు వెళ్ళారో
ఫెయిల్డ్ స్టూడెంట్స్ ఎవరైనా పాస్ అయిన సబ్జెక్ట్స్ని ఇంప్రూవ్మెంట్ కింద మళ్ళీ మీరు అప్లై చేశారు అంటే ఆటోమేటిక్గా మీరు ఎగ్జామ్ అక్కడ అటెండ్ అయ్యారు అంటే ఇక్కడ మీ మార్క్స్ ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోయి లేటెస్ట్గా ఏ మార్క్స్ వచ్చాయో ఆ మార్క్సే మీకు పోస్ట్ అవుతాయి. కాబట్టి ఎవరు ప్రత్యేకంగా దాని గురించి మీరు క్యాన్సిలేషన్ ఎలా చేయాలి, దీనికి ఏమైనా ప్రాసెస్ ఉంటుందా అని కొంతమంది అడుగుతున్నారు. మనం ఏం చేయక్కర్లేదండి. ఇది ఈ వీడియోకి సంబంధించి మీకు సంబంధించిన డౌట్స్. ఇంకా దీని మీద ఇంకేమైనా మీకు డౌట్స్ ఉన్నట్టయితే డెఫినెట్గా కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇస్తాను. వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ ఆన్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. థ్యాంక్ యూ.